కార్తీక్ వెడ్స్ కీర్తి 4 ఏళ్ళు అయింది ఆ ఫోటో చూసి. పెళ్ళి అయి 4 ఏళ్ళు. కార్తీక్ వెడ్స్ కీర్తి. మరి ఏమైంది? పెళ్ళి అయ్యే వరకు పెళ్ళెప్పుడు అన్నారు. పప్పన్నం పెట్టవా అన్నారు. పప్పన్నం పెట్టేశాడు. ఇక పప్పన్నం పెట్టిన దగ్గర నుంచి మొదలెట్టారు. శుభవార్త లేదా, విశేషం లేదా. 4 ఏళ్ళ నుంచి ఇదే నరకంప. ఆ విశేషం చెప్పాలని రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, తిరుగుతున్నారు, చూపిస్తున్నారు. అక్కడ డాక్టర్లు ఏం చెప్పారంటే, ఒక డాక్టర్ గారు సాల్ఫింజైటిస్ ఉంది, ట్యూబుల్లో ఇన్ఫెక్షన్ ఉంది, ట్యూబులు తీసి డస్ట్బిన్లో పారేయాలని ఒక ఆవిడ చెప్పింది. ఇంకొక ఆవిడ ఏం చెప్పింది, లాప్రోస్కోపీ చేయాలి, ఎస్ట్రోస్కోపీ చేయాలి, లేకపోతే చాలా కష్టం, మీకు చాలా తేడాగా ఉంది వ్యవహారం అని చెప్పి ఆవిడ లాప్రోస్కోపీ ఎస్ట్రోస్కోపీ చేసి మరి లోపల గొట్టాలు వేసి చూసి లోపలంతా పరీక్ష చేసి వచ్చారు. వచ్చే పరిస్థితే లేదు. ఎందుకు వచ్చిందో తెలీదు, ఎందుకు 1 monthలోనే మెరుపు తీగలాగా పోయిందో తెలీదు, ఇప్పుడు ఎందుకు రావటం లేదో తెలియదు. సో ఈ రకంగా వారు బాధపడుతూ చివరికి మన దగ్గరికి వచ్చాక మన క్రిములు అనే ఒక కాన్సెప్ట్ వారికి నచ్చి మన దగ్గరికి వచ్చారు. యూట్యూబ్ ద్వారానే చూసి వచ్చింది. యూట్యూబ్ ద్వారా చూసి వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చాక ఎన్నాళ్ళలో వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 2 months. 2 months లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా. ఇప్పుడు 3rd month వరకు నిలబెట్టి ప్రెగ్నెన్సీని చూపించాం. ఈవెన్ 2nd month టాబ్లెట్స్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. అంటే మరి ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే వీడియో తీసుకోలేం మేము, ఎందుకంటే ఆయనకి ఎప్పుడో పెళ్ళైన కొత్తలోనే వచ్చింది కదా, అప్పుడు రావట్లేదు. కానీ ఒకప్పుడు వచ్చింది కదా ప్రెగ్నెన్సీ. మరి ఆ ప్రెగ్నెన్సీ వచ్చింది నిలబడితే కదా ఆయనకి నమ్మకం చిక్కేది. అందుకే గత 2 నెలల నుంచి మందులు ఇచ్చి అవి వాడిచ్చి ఇప్పుడు 3వ నెలకు వచ్చిన తర్వాత ఆయన వీడియో అడుగుతున్నాం. ఆయనకు కూడా ధైర్యం వస్తుంది కదా. ఎస్, డాక్టర్ గారు పోయిన ప్రెగ్నెన్సీని నిలపగలిగారు, రాని ప్రెగ్నెన్సీని రప్పించగలిగారు మళ్ళా అంటే ఈయన చెప్పిన క్రిముల కాన్సెప్ట్ కరెక్ట్ అని ఆయనకు కూడా నమ్మకం కలిగింది. ఇది ప్రెగ్నెన్సీ. ఇప్పుడు చేయించుకొచ్చారు 9 weeks. 15/8/2026 అక్కడ ఆ ఊర్లో స్కానింగ్ తీసుకొస్తే సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ జెస్టేషన్ 9 weeks 3 days విత్ హార్ట్ బీట్, ఫీటల్ హార్ట్ సీన్ అని చెప్పి చక్కగా ఇచ్చారు. ఎస్, ఇక్కడ ఇచ్చేస్తారు. ఫీటల్ హార్ట్ కార్డియాక్ యాక్టివిటీ సీన్ 176 beats per minute, ఫీటల్ పోల్ సీన్, యోక్ సాక్ సీన్, సింగిల్ ఇంట్రాయూటరైన్ జెస్టేషనల్ సాక్ అని చెప్పి చక్కగా ఇచ్చారు. నార్మల్ కార్డియాక్ యాక్టివిటీ. చెప్పండి సార్, అసలు మీకు పెళ్ళైనప్పటి నుంచి ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఎవరెవరు ఏం జరిగింది, అక్కడ ఏం చెప్పారు, తర్వాత మీకు ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది అనేది మీరు వాళ్ళతో షేర్ చేసుకుంటే, వాళ్ళు కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు, పెళ్ళై 4 ఏళ్ళు అయింది మాకు రావట్లేదని బాధపడేవాళ్ళు, లేదా అబార్షన్ అయిపోయింది మాకు ఇక తర్వాత ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదని బాధపడేవాళ్ళు, మాకు అబార్షన్లు ఎందుకు అవుతున్నాయి మాకు అర్థం కావట్లేదు, బిడ్డను నిలబెట్టుకోవడం ఎలా అని తెలియక బాధపడే వాళ్ళకి ఒక ఉపశమనంగా ఉంటుంది. ఐవీఎఫ్లు అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లేదు, న్యాచురల్గా కూడా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, నిలబెట్టుకోవచ్చు అనే విషయం కూడా అర్థమైంది. చెప్పండి సార్. హాయ్, నేను కార్తీక్. నేను జహీరాబాద్లో వర్క్ చేస్తాను, మహీంద్రాలో. యాక్చువల్లీ పెళ్ళైన 1 yearకి మేము అప్పుడు నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండే, సో జస్ట్ హోల్డ్ చేసుకున్నాం. బట్ స్టిల్ 1 year తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ వితిన్ వీక్ ప్రెగ్నెన్సీ వల్ల 1 monthలో అది పోయింది యాక్చువల్గా. సో ఫర్దర్ అంటే 2-3 హాస్పిటల్స్ తిరిగాము. తర్వాత ఈ హాస్పిటల్స్ తిరిగినా కూడా ఈవెన్ లాస్ట్ హాస్పిటల్లో హైదరాబాద్లో మొత్తం టెస్ట్ అన్ని చేసిన తర్వాత కూడా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు. సో నేను మా వైఫ్కి సజెస్ట్ చేశాను, నేనైతే చేయించాను అని చెప్పేశాను డైరెక్ట్గా. ఎందుకంటే వాళ్ళని బాధపెట్టడం తప్పితే నాకు కిడ్ కావాలని కాదు. వాళ్ళని ఎంత తర్వాత ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఉంటే నాకు తెలుసు వాటి వల్ల. సో నేను సజెస్ట్ చేయలేదు, చూద్దాం ఇంకా కావాలంటే 1 year అయినా పర్లేదన్నా. ఇన్ బిట్వీన్ తను చూసి ఇక్కడికి వెళ్దామంది. నేను సరే అన్నా, నేను దీనికి కూడా మెడిసిన్స్కే కదా, నేను వీడియో చూసాను, మొత్తం స్టడీ చేసిన తర్వాత మెడిసిన్స్ ద్వారా సాల్వ్ చేస్తా అంటే ఓకే లెట్స్ సీ అని చెప్పి నేను తీసుకొచ్చాను తనకి. సో విత్ గాడ్స్ గ్రేస్ అండ్ సార్ వల్ల వితిన్ 2 months కూడా అవ్వలేదు, కన్సీవ్ అయింది తను. సో అది గుడ్ న్యూస్ యాక్చువల్లీ. అండ్ ద మోరల్ సపోర్ట్ మెడిసిన్స్ ఒకటే కాదు, సార్ చెప్పినట్టు ఒక వైఫ్కి మనం మోరల్ సపోర్ట్ అనేది కూడా చాలా ఇవ్వాలి. మెడిసిన్స్ అనే కాదు, మోరల్ సపోర్ట్ కూడా ఇస్తేనే 2 సపోర్ట్ వస్తుంది యాక్చువల్గా. సార్ చెప్పినట్టు అది చాలా ఇంపార్టెంట్. ఈక్వల్గా మెడిసిన్ వర్క్ చేయాలన్నా తన మెంటల్ ఎబిలిటీ కూడా చాలా మనం ఇవ్వాలి.
అది నేను నమ్మేది యాక్చువల్లీ. ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది స్టార్టింగ్ లో, పోయింది. అప్పుడు పోయినప్పుడు దేని గురించి పోయింది అన్నారు అక్కడ డాక్టర్లు? అది నేనేమి అనాలిసిస్ చేయించలేదు. వీక్ ప్రెగ్నెన్సీ సార్. వీక్ ప్రెగ్నెన్సీ అంటే ఎర్లీ యూరిన్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది కానీ స్కాన్ లో కూడా కన్ఫర్మ్ అవ్వలేదు సార్. సో పోయింది అన్నారు. అనాలిసిస్ చేయించలేదు సార్. సో అది కరెక్ట్ గా ప్రెగ్నెన్సీ అని కూడా మనం చెప్పలేం. ఒకవేళ వచ్చినా పోయి ఉండొచ్చు. సరే, ఏది ఎందుకు పోయింది అనే దానికి మనం ఒక రీజన్ చెప్పాం. ఒకప్పుడు మన భూమిలో మొక్క మొలిస్తే ఆ మొక్కని పురుగు పట్టి చీడ పెడితే పైరు నాశనం అయిపోయినట్టు. చెప్పండి. నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ తిరుగుతున్నాం మనం, బట్ వాళ్ళు ఓన్లీ జస్ట్ అంటే మేల్కి వచ్చేసరికి అంటే అబ్బాయిలకి వచ్చేసరికి జస్ట్ స్పర్మ్ బూస్టర్స్ లాగా జస్ట్ విటమిన్ టాబ్లెట్స్ అవి ఇస్తున్నారు. లేడీస్ కి ఏమో ఎగ్ ఫార్మేషన్ కి జస్ట్ టాబ్లెట్స్ ఇస్తున్నారు అంతే. 6 వేసుకోండి, 7 వేసుకోండి అని. బట్ దేనివల్ల రావట్లేదని ఎవరు ఎనాలిసిస్ చేయట్లేదు. నేను ఆల్రెడీ చాలా దానివల్ల స్ట్రగుల్ అయ్యాను. ఈ సార్ మాత్రం దానికి అంటే యాంటీబయోటిక్స్ కానీ యాంటీవైరస్ టాబ్లెట్స్ ఇచ్చారు కాబట్టి నేను అనుకుంటున్నా కరెక్ట్ మెడిసిన్ పడింది అనుకుంటున్నాను. లిటరల్లీ దానివల్లే కన్ఫర్మ్ అయింది. రిజల్ట్ కూడా మీరు చూడొచ్చు. అది ఏ హాస్పిటల్లో మాత్రం నేను చూడట్లేదు. ఎందుకంటే నేను చాలా హాస్పిటల్స్ చూశాను, ఎవరు మాత్రం చూడట్లేదు. నేను మా ఫ్రెండ్స్ కూడా చూశాను యాక్చువల్లీ. సో ఎవరు వాటి టెస్టులు చేయట్లేదు. నేను అది ఒకటి అబ్జర్వ్ చేశాను చాలా. అది సో అది మనం చెప్పాం. ఇట్లా క్రిములు అనేది ఉంటుందయ్యా. ఎలాగైతే వ్యవసాయంలో పురుగు పట్టి చీడ పట్టి పైరు నాశనం అవుతాయో అలాగే బిడ్డ నాశనం అయిపోద్ది. ఒకవేళ నాశనం అవ్వకపోయినా అవకరాలు వస్తాయి. అది గుండెల్లో పొడిస్తే గుండెల్లో హోల్ అయింది, ఊపిరితిత్తుల్లో పొడిస్తే ఊపిరితిత్తుల్లో డాగ్ అయింది, బ్రెయిన్లో పొడిస్తే బ్రెయిన్లో వాపు వస్తుంది. ఒకవేళ బిడ్డ 5వ నెలకైనా 9వ నెలకైనా కడుపులో చనిపోవచ్చు, లేదా పుట్టిన 6 నెలలకైనా 6 సంవత్సరాలకైనా బిడ్డ మనకి దక్కకపోవచ్చు. ఇలాంటి ఏదో ఒక లోపంతో ఉంటాయి. ఈ లోపాలు వచ్చినాయి, బిడ్డ దక్కట్లేదు, అబార్షన్లు అవుతున్నాయి, బిడ్డ పుట్టినా చనిపోతున్నాయి అంటే ఖచ్చితంగా పురుగు ఉందని అర్థం అని నేను క్లియర్గా చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏ డాక్టరు క్రిముల గురించి చూడటం లేదు, వాటిని తొలగించట్లేదు. మరి మనం కూడా తొలగించుకోవద్దంటే కుదరదుగా, మనం తొలగించుకోవాలి. అందుకే క్రిములకి మనం దాదాపు 25 రకాల టెస్టులు చేశాం. భర్తకి భార్యకి ఇద్దరికి మందులు ఇచ్చాం, అంతే కదా సార్? ఇద్దరికి ఇచ్చారు. అబార్షన్ మీకు అయిందా? అయింది అంటే అది మీరు కూడా వాడాలి. నాన్ ఇన్ఫెక్షన్ తనకు వెళ్తుంది కదా సార్. సో ఈక్వల్ గా వాడాలి. ఎవరిలో ఒకలో తప్పని కాదు. అవును, ఈక్వల్ గా వాడితేనే అది కంప్లీట్ అవుతుంది. ఎక్కడ ఉన్నారు కార్తీక్ నీళ్ళంటే మంచి వాళ్ళు? ఎక్కడ లేరు. భార్యకి అబార్షన్ ఏదంటే భార్యది ఏదో తప్పు అన్నట్టుగా భర్తలు ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అత్తలు అయితే ఇక మామూలుగా ఉండదు. ఇక అంతే, ఇక ఆవిడేదో జబ్బు మనిషి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కదలనీరు, కూర్చోనీరు, నుంచోనీరు, బెడ్ రెస్ట్ తీసుకోలేదు, నువ్వు తిరిగావు, అటు తిరిగావు, ఇటు తిరిగావు, వాళ్ళింటికి వెళ్ళావు, వీళ్ళింటికి వెళ్ళావు, అందుకే పోయింది అంటారు. కానీ మనం చూడటం లేదా? ఎంతమంది ప్రెగ్నెంట్లు బస్సులు ఎక్కట్లేదు, ట్రైన్లు ఎక్కట్లేదు, ఆటోలు ఎక్కట్లేదు, బతుకు తెరువు కోసం ఉద్యోగాలు చేసుకుంటూ కూడా చక్కగా 9 నెలలు బిడ్డని కంటున్నారు. మంచం ఎక్కినా మంచం మీదే 1, 2 చేసినా కూడా ఆఖరికి డాక్టర్ గారు హాస్పిటల్లోనే మనం పడుకున్నా, ఆఖరికి డాక్టర్ గారు ఒళ్ళోనే పడుకున్నా అసలు నువ్వే డాక్టర్ అయినా అబార్షన్ అయిపోతుంది. ఎందుకని? ఇది క్రిమి ఆయన అని చెప్పాను. కరోనా క్రిమి వస్తే డాక్టరా యాక్టర్ అని చూస్తుందా? ఎవరినైనా కాటేసి తీరుద్ది. ఇక్కడ కూడా అంతే. ఆ క్రిమి ఉన్నప్పుడు లోపల ఉన్న బిడ్డ నాశనం అయిపోద్ది, బిడ్డని డ్యామేజ్ చేస్తుంది. నువ్వు అబార్షన్ చేయాలంటే అది నువ్వు తిరగక్కర్లేదు, కదలక్కర్లేదు, నీ ఇంటికే క్రిమి వస్తుంది, నీ ఒంట్లోకే క్రిమి వస్తుంది, ఆ బిడ్డని నాశనం చేస్తుంది, ఆ బిడ్డను పోయేదట్టి చేస్తుంది. కాబట్టి క్రిమిని మనం తొలగించుకోవాలి. అది నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా వస్తుంది. కాబట్టి మనము తెలియదు కాబట్టి అది యాక్సిడెంటల్గా మన ఒంట్లోకి వెళ్తుంది. కాబట్టి ఆ క్రిమిని గుర్తించి బ్లడ్ టెస్ట్ ద్వారా, యూరిన్ టెస్ట్ ద్వారా ఆ క్రిమికి భర్త భార్య ఇద్దరు కలిపి మందులు వాడాలి అని చెప్పడం జరిగింది. లక్కీగా భర్త అర్థం చేసుకుని, సరే భార్య దగ్గర క్రిమున్నా నాకు అంటుకుంటుంది అంటున్నారు డాక్టర్ గారు, నా దగ్గర క్రిమున్నా భార్యకి అంటుకుంటుంది అంటున్నారు, అల్టిమేట్గా మా బిడ్డని డ్యామేజ్ చేసి అబార్షన్ చేస్తుంది అంటున్నారు. కాబట్టి అనవసరంగా మరి ఒకరు వాడి ఒకరు వాడకపోతే ఆ క్రిమి ఇటు వచ్చి మళ్ళీ ఈ క్రిమి అటు వెళ్తుంది. ఇప్పుడు భార్య దగ్గర క్రిమి ఈయన అంటించుకుంటాడు, పుచ్చుకుంటాడు, వాయినం. ఈయన దగ్గర మనం కరగలేదు అనుకో, మళ్ళీ భార్యకి ఆయన అంటించేస్తాడు. ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకున్నమ్మ వాయినం. అదే బురదను ఇద్దరికి ఒకేసారి కడిగేసామనుకో, చక్కగా కడిగిన ముత్యాల్లాగా అవుతారు, క్రిమి పోద్ది, బిడ్డ వచ్చిన బిడ్డ నిలబడుతుంది, దాన్ని డ్యామేజ్ చేయడానికి ఎవరు ఉండరు. కాబట్టి బిడ్డ మన చేతిలోకి రాగలుగుద్ది.
అని చెప్పాను. అదే విషయాన్ని అర్థం చేసుకుని చక్కగా టెస్టులు చేసుకుని వాటికి మందులు వాడుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి 2 నెలలు సేమ్ మందులు వాడిచ్చారు. అంతేగా? మీకు మీ ఆవిడకి ఇద్దరికి సేమ్ మందులు వాడిచ్చాను. మరి ప్రెగ్నెన్సీ వచ్చింది. చూడండి, ట్యూబులు పాడైపోయినాయి అన్నారు, హైడ్రోసాల్ఫింగ్స్ అన్నారు, సాల్ఫింజైటిస్ అన్నారు. అలా ట్యూబులు బాగోలేదు, ట్యూబుల్లో వాపు వచ్చేసిందని ఈ మధ్య ఏం చేస్తున్నారు డాక్టర్లు? దానికి క్లాంపులు వేసేస్తున్నారు, ఇన్ఫెక్షన్ ఉందని. లేదా ట్యూబుని తీసి పారేసేయాలి, ఐవీఎఫ్కి వెళ్ళాలి అంటున్నారు. లోపల ఉన్న పురుగు, ట్యూబుల్లో ఉన్న పురుగు ట్యూబుల్లో మాత్రమే ఉంటుంది అనుకుంటున్నారా? బ్లడ్లోకి వెళ్తుంది. మరి అప్పుడు ఏమవుద్ది? నువ్వు ట్యూబుని తీసినా ఇంకొక ట్యూబుని మోస్తుంది, ఇంకొక ట్యూబుని డ్యామేజ్ చేస్తుంది. నువ్వు ఆ ట్యూబును కూడా తీసి ఐవీఎఫ్ చేసినా గర్భసంచిలో ఉన్న పిండాన్ని వచ్చి డ్యామేజ్ చేసి పిండాన్ని నాశనం చేసి నీ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయ్యేటట్టు చేస్తుంది. లేదంటే గర్భసంచిలో ఉన్న పిండాన్ని లాక్కొచ్చి ట్యూబులోకి ఇరికిచ్చి ట్యూబులోకి లాగేసి ఎక్టోపిక్ చేసేస్తుంది. అన్నీ చెప్పా. ఆగస్టు 15, 2026 కల్లా ప్రెగ్నెన్సీ కన్ఫామ్. ట్యూబుల్లో రాలేదు, ఎక్కడొచ్చింది? గర్భసంచిలో వచ్చింది. అది లెక్క. ఎక్టోపిక్ ఏం రాలేదు. చక్కగా వాళ్ళు కూడా మా మేడము మార్చి 17, 2027 డెలివరీ డేట్ అని చెప్పి అది కూడా ఇచ్చేసారు. మార్చి 17, 2027. అది అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు మీకు ఒక బుక్ ఇస్తాను. సార్, ఇన్నాళ్ళు సంతానం పొందడానికి ఏమేమి చేయాలి అన్నీ చెప్పాను. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యము, ఈ బుక్ని ఫాలో అవ్వండి.